అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై లోకల్ విహారీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము కాశీకి అయితే వచ్చాము, ప్రయాగ్రాజ్ నుంచి. ఇక్కడ మేము కనిపిస్తుంది కదా, ఒక రూమ్లో ఒక ఆశ్రమంలో అయితే స్టే అయితే చేశాము. అట్లనే ఇక్కడ మనకు ఎన్నో ఇంకా ఒక విషయం చెప్పాలంటే, కాశీకి రావాలని చాలామందికి అయితే ఉంటుంది. కానీ ఒక 1000 రూపాయల నుంచి మన 10,000 వరకు ఇక్కడైతే రూమ్లు అయితే ఉంటాయి. ఇక మీకు చూపిస్తాను చూడండి ఒకసారి లొకేషన్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తము ఈ ఆశ్రమంలోనే మాకు వీళ్ళు తక్కువలో అయితే స్టే అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు మా బాస్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ దర్శనం తీసుకొని స్వామి దగ్గర బొట్టు పెట్టుకొని మేము దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మా వాడైతే మాకు బొట్టు అయితే పెట్టిండు. బొట్టు పెట్టుకున్నాక మేము మెల్లగా బయటికి వెళ్ళాలనుకుంటున్నాము. మీకు ఒకసారి విగ్రహం చూపిస్తాను చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో. తర్వాత మేము ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. వెళ్ళినాక ఇక్కడ ఆల్రెడీ బయటికి వచ్చేసి ఈ మొత్తం సందులు ఏ విధంగా ఉందో మీకు ప్రతిదీ చూపిస్తాను. ఈ ఆశ్రమం నుంచి మేము దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు అయితే నడవాల్సి ఉంటుంది. ఇంకా దారిలో మన దగ్గర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అలా సందుల పొంటి వెళ్తూ ఉంటే మనకు ట్యాక్సీలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా సైడ్లో మనకు ఆటోలు. ఇంకా బ్యాక్గ్రౌండ్ షటర్స్ ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి. మావాడు ఫుల్ ఎగ్జామ్ మీద ఉన్నాడు. దర్శనానికి పోతున్నాం, ఫస్ట్ టైం వచ్చింది మావాడు ఇక్కడ కాశీకి. ఇక మేము వెళ్తూ ఉన్నాము, అట్లనే పోతూ ఉంటే ఇంకా సందు దాదాపు మన హరిశ్చంద్ర ఘాట్ నుంచి ఎన్ని కిలోమీటర్లు అంటే 3 కిలోమీటర్లు సందులో నుంచి నడవాల్సి ఉంటుంది. వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా చాలామంది చూడకపోవచ్చు, కానీ చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను అట్లనే వెళ్తూ ఉంటే మీకు కనిపిస్తూ ఉంది కదా, మధ్యలో చీకటిగా లైట్లు ఇక లేవు. ఇంకా ముందకు అట్లనే వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. కాశీ అనేది ఒక డ్రీమ్ ప్లేస్ అని అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి నేను ఇంద్ర సినిమా చూసినప్పటి నుంచి కాశీ అంటే ఆ సినిమాలో చూసి బాగా అట్రాక్ట్ అయినాం. మన చిరంజీవి గారు బాగా యాక్టింగ్ చేసిన సినిమాలు. అప్పటి నుంచి కాశీకి వెళ్ళాలని నాకు మా ఇంటికి మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వానికి చాలా ఇన్స్పైరింగ్ ఉంది. అందుకే కాశీ ప్రయాగ్రాజ్లో అయితే చాలా పబ్లిక్ ఉందన్న. ఎంత అంటే అసలు చెప్పలేనంత పబ్లిక్ ఉంది. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి ఇక్కడికి రావడం అనేది ఒక మిస్టరీగా మాకు అనిపించింది. మేము అట్లనే ముందరికి వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్కి ఇక రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. మేము వెళ్ళాల్సింది ఇక అనిపిస్తుంది కదా, ఇది మన బ్లూ కలర్ గేట్. ఇక్కడ ముందర పాండబ ఉంది. ఇక్కడ ముందు నుంచి ఇక్కడ వెళ్ళాలంటే ఇదే హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళేది. కానీ అక్కడికి వెళ్ళకూడదు. మనము దర్శనానికి వెళ్ళాలంటే దాని ముందు గల్లీలో నుంచి సీదా అట్లనే ముందుకోవాలి. అట్లనే మేము సందులో నుంచి దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. ఒకటే రూటు, ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. ఈ సందులలో మీకు ప్రతిదీ చూపిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తుంది ఒక టీ స్టాల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసుకొని అట్లే ముందుకు వెళ్తూ ఉండాలి. పక్కన కనిపిస్తుంది మనకు శారీ సెంటర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నమాట చెప్పాలంటే ఇక్కడ శారీలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఇట్లనే ముందరికి వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంది ఒక స్వామి సాధువు కూర్చోన్నాడు. స్వామి డబ్బులు అడిగారు కానీ మనం దానిలో పెట్టి వచ్చాము. ఇంకా రూట్ అడిగితే స్వామి డైరెక్ట్గా అని చెప్పాడు. అక్కడ నుంచి మనం స్ట్రేట్గా అట్లనే పోతూ ఉన్నాము. ఇక కనిపిస్తుంది కదా, ఇట్లనే వెళ్తూ ఉంటే చాలామంది ఎదురు వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం గుడికి చాలా దూరంలో ఉన్నాం. ఎంత అంటే ఒక చెప్పలేని దూరంలో, ఒక 3-4 కిలోమీటర్స్. మాకు ఐడియా లేదు సరిగా, అయినా సరే మేము వెళ్తూనే ఉన్నాము. మీరు చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కనిపిస్తుంది కదా చాయ్. ఇక్కడ మీకు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే మట్టితో మనం ఇక్కడ లోకల్లో కానీ ఎక్కడైనా కానీ మనం కప్పులో కాతాం. కానీ ఇక్కడ మట్టితో తయారు చేసిన ఏంటి అంటే కప్పులు ఉంటాయి. ఆ కప్పుల్లోనే తాగాలి, కప్పులు తాగి వాడాలి. ఇంకోటి ఏంటంటే జీరో ప్లాస్టిక్. ఇక్కడ ప్లాస్టిక్ ఎక్కువ వాడరు, మొత్తం న్యాచురల్ పద్ధతిలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఆశ్రమం లాగా ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనిపించింది. ఆ టెంపుల్ దగ్గర నేను ఆగాను. స్వామి ఆరతిస్తున్నాను లోపల అని ఒక 2 నిమిషాలు ఆగాను. స్వామి ఆరతి ఇచ్చడం అయిపోయింది. తర్వాత దేవునికి మొక్కేసి నేను మా వాడు మొక్కి అక్కడ నుంచి పోతుంటే ముందర పోతే మనకు పతంగులు కనబడ్డాయి. ఆ పతంగులు షాప్ ఉంది, పెద్ద షాప్ ఉంది ఇక్కడ మన కాశీలో. అట్లనే ముందరకు పోతూ ఉంటాయి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా పతంగులు ఏ విధంగా డిజైన్ చేశారు బ్యాక్ సైడ్. ఇంకా అట్లనే పోతూ ఉంటే మనకు ఎన్నో పతంగులు, అట్టి పండ్లు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏం చెప్పాలంటే ఇక్కడ రైస్ దొరకదు. అన్నం రేటు తక్కువ అంటే తక్కువ కాదు, ఎక్కువ పెట్టాడు. ఎవడు ఎక్కువ మనం ఏడ తిన్నా ఎక్కువ. అన్న కనిపిస్తుంది కదా, ఈ అన్న మన ఫాలోవర్ అంట. పోయేటప్పుడు కలిసి మాట్లాడాను. ఇంకా అన్నని కలిసేసి అట్లనే ముందరకు పోతూ ఉన్నాం రూట్ అడుగుంటూ. ఇంకా కనిపిస్తూ ఉంది కదా, ఈ రూట్లోనే మనం వెళ్తూ ఉన్నాము.
అట్లనే వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవ్వరు లేరు ఇప్పుడైతే. మీరేమనుకుంటారంటే చాలామంది ఇప్పుడు ఎవరు లేరు, ఎవరుంటారు అని అనుకుంటున్నారు. కానీ చాలామంది ఉన్నారు. ఇక్కడ పూజ స్టోర్ ఉంది. ఆ పూజ స్టోర్ దాటి అట్లనే ముందలుకోవాలి. మీరు చాలామంది కాశీకి వచ్చిన వాళ్ళు ఉంటే ఈ రూట్లో 2 రూట్లు ఉంటాయి. ఒకటి చెరువు మీంకెళ్ళి వెళ్ళి ఉంటుంది, ఇంకోటి షాప్లో. నేను ఈ రూట్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న షాపులన్నీ మీకు చూపించడానికి. ఇగో కనిపిస్తుంది కదా ఏ విధంగా వంటలు గింటలు చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రొట్టెలు తప్ప ఏం దొరకవు. రొట్టెలు తింటూనే ఉండాలి. ఈ రొట్టెలు తిని మనకు విరక్తి వస్తూ ఉంటుంది. మనకి ఎందుకంటే అన్నం తిని మనం గట్టిగా ఉండేటోళ్ళము. ఇంకోటి విషయం చెప్పాలంటే ఇక్కడ కారం ఉండదు. మన తెలంగాణలో వచ్చేటోళ్ళు ఉన్న ఎవరైనా ఉంటే ముఖ్యంగా కారం మాత్రం అస్సలు ఉండదు. కారం సప్ప కూరలు అయితే ఉంటాయి. కుక్క అడ్డం వస్తుంది. అయినా మనం అట్లనే ముందుకు సాగుతూనే ఉన్నాము. దర్శనానికి వెళ్ళడానికి ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ వెళ్తూ ఉంటే మనకు అమ్మవారి టెంపుల్ కనిపించింది. అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనంకి మొక్కేసి అక్కడి నుంచి రైట్ తీసుకొని స్ట్రేట్ వెళ్తూ ఉన్నాము. ఎన్నో షాపులు ఉన్నాయి ఇక్కడ. చాలామంది బిజినెస్ పెట్టుకొని ఒక్కరు ఖాళీగా ఉండరు. డమరకం అయితే ఊపినా మీకోసం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మావాడు గిట నేను ఊపినా అని మావాడు ఊపాను. అట్లనే ముందరికి పోతున్నాం. ఇంకా ఎంత దూరం అంటే చెప్పలేము, చాలా దూరం ఉంది. అట్లనే ప్రయాణిస్తూనే ఉన్నాను. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఎందుకంటే ఇప్పుడు కాశీకి వచ్చినాం కదా, కాశీ నుంచి ఇగో సందుల్లో అన్నీ చూపిస్తూ ఉన్నాము. ఇంత దూరం వచ్చినాము కానీ ట్రైన్లో బొమ్మలు, విగ్రహ బొమ్మలు స్వామి ఇక్కడ. అట్లనే ముందలుకోవాలి. అట్లనే ముందలుకో. ఎన్ని కిలోమీటర్ ఇంకా దాదాపు మనం ఒక 1/2 కిలోమీటర్గా నడిచినట్లేదు నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ చిన్న గుడి, ప్రతి సందులో టెంపుల్ ఉంటుంది ఈ కాశీనగరంలో. ముఖ్యంగా ఇగో ఇక తాయెత్తులు అవన్నీ ప్రతి ఒక్క షాప్. అన్న సలిపెడుతున్నట్టు అన్న బాగా ఆపుకుంటాను. ఈ పక్కల ఆర్మీ అతను ఉన్నట్టును. మావాడైతే నడవలేకపోతున్నాడు. జాక్ అయినా సరే మావాడు ఖచ్చితంగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జై అనుకుంటా. ఇంక అట్లనే ముందలు పోతూ ఉంటే ఎంతోమంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఫారినర్స్ కనిపిస్తూ ఉన్నారు. ఎంతోమంది అట్లనే ముందలు పోతుంటే చీరలు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, పట్టు చీరలు. ఇక్కడ చీరలు అయితే చాలా స్టైల్ క్రియేట్ కావాలి మా. ఇంకా అలాగే ముందుకు సాగుతూ ఉన్నామేమో. పైన కనిపిస్తున్నాయి కదా టవల్స్. ఆ టవల్స్లను చూస్తూ ప్రయాణిస్తూనే ఉన్నాను. అలా వెళ్తుండే మీకు అందరికీ చూపిస్తూ ఉన్నాను. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏంటిది అది అంటే మన పూజ చేసేటప్పుడు ఆరతి ఇచ్చేటప్పుడు ఊపుతారు దానిలో అవి అట్లే ముందలు పోతుంటే ఇగో షాప్ చూడండి. అంకుల్ పేపర్ చదువుతున్నాడు రాత్రిపూట. నెత్తి లేనంటుంది అంకుల్కి. అంటే తప్పుగా అనుకోకండి వాళ్ళు అన్నందుకు. కుక్క లేస్తుంది. అట్లే ముందలు పోతున్నాం. వీళ్ళైతే ఫ్రెండ్స్ అంటే వీళ్ళే ఇంత మంచిగా మాట్లాడుకుంటున్నాం ఈ టైంలో గిట. మేము దర్శనానికి వెళ్తున్నాము. దాదాపు అంకుల్ అడ్డం వస్తున్నాడు. అయినా సరే పర్వాలేదు. ఫారినర్స్ వీళ్ళు చూస్తున్నారు కదా, ఫారినర్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉన్నారు. ఇంకా అట్లనే ముందలు పోతూ ఉన్నాము. ఒక బోర్డు కనిపించింది హోటల్ని. ఈ అన్న చూసినావా, ఈ సందును చూసినావా, ఈ సందులో నుంచే మేము పోతూ ఉన్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చాము మహబూబ్ నగర్ నుంచి. దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు దాటి కాశీనగరానికి అయితే చేరుకున్నాము. నిన్న ప్రయాగ్రాజ్కి పోయినాము. అక్కడ పుణ్యస్థానం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరాము. ఈ సందులో నుంచి వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంది కదా, కుక్క కనిపిస్తూ ఉంది, అంకుల్ కనిపిస్తూ ఉన్నాడు. అంకన్నా ఏమో తింటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తిండికి కొదవలేకుంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ మనకు వెదర్ పడదు. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. కానీ నాకైతే వెదర్ అయితే పడింది. అట్లా పోతుంటే ఎన్నో షాపులు, బట్టల షాపులు, ఎన్నో క్లాత్స్, అన్ని బట్టలు, చెట్లు, అవన్నీ చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ మన ఇంకా ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క షాపు, కొన్ని వేల షాపులు అయితే మన కాశీలో అయితే ఉంటాయి. చాలామంది చూస్తున్నారు కదా. వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే కాశీకి అనేది ఒక డ్రీము. కాశీకి వచ్చిన చూస్తున్నారు కదా, అడుగడుగున ఒక టెంపుల్ ఉంది. అడుగడుగున ఒక టెంపుల్, అడుగడుగున షాపు, అడుగడుగున వ్యక్తులు. ఇక్కడ రాత్రి 10 అయితే అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు మనం దాదాపు 7:30 మధ్యలో ఉన్నాము. ఇంకో ఏంటంటే ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు మన ఫోన్లు అనేది తీసుకుపోనియారు. కాబట్టి మనము ఖచ్చితంగా ఏదంటే చిన్నగానే ఇక మనం తీసుకుపోయినారు కాబట్టి వీడియో తీయడానికి రాదు, మీకు చూపించలేకపోవచ్చు. కానీ దాని అక్కడ ఏ విధంగా ఉంటుందంటే చెప్తాను. ఆ టెంపుల్ పక్కనే ఒక పెద్ద మసీదా ఉంటుంది. ఆ మసీద్కి ఒక మన ఏదంటే ఒక హిస్టరీ ఉంది. అది ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఆక్రమించి కట్టారా, ఏం కట్టారని దానికి సంబంధించిన ఈ వారణాసి శివాలయం కూడా ఉంది. ఇంకా శివాలయం పక్కనే ఉంటుంది. ఇంకా మనం దాని గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ వీడియోలో. ఇక అనిపిస్తుంది కదా మా వాడు వెనక పడుతున్నాడు, నడవలేకపోతున్నాడు. అయినా సరే నడుస్తూ ఉన్నాము, అట్లనే పోతూ ఉన్నాము.
ఇంకా దాదాపు ఎన్ని కిలోమీటర్ ఎంత అంటే ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చాము. చూస్తున్నారు కదా ఎన్నో షాపులు, ఎన్నో దుకాన్లు, ఎన్నో షటర్లు, ఎన్నో బైకులు అడ్డమొస్తూ ఉన్నాయి. అయినా సరే మా ప్రయాణాన్ని ఆపకుండా మేము పరిగెడుతూనే ఉన్నాం. ఈ అక్క ఫోన్ ఏమో చూస్తున్నట్టుంది. ఇట్లా ఈ షాపు చూసింది కదా పక్కల ఏ విధంగా ఉందో అట్లనే ముందరకు పోతున్నాము. ఇంకా ఫారినర్స్ చూస్తున్నారు కదా, ఫారినర్స్ ఏ విధంగా ఉన్నారో. వాళ్ళు కూడా కాశీకి రావడం జరిగింది. ఇంక అట్లనే ముందరకు పోతూ ఉన్నాం మేము. ఇక్కడ చూస్తున్నారు కదా మన ఏంటివి రుద్రాక్షలు పల్లీలు అమ్ముకునేట ఆయన ఎంతోమంది బతుకుతున్నారు ఇక్కడ. ఎన్నో షాపులు కొన్ని కాశీపురంలో ఎన్నో వందల మంది బతుకుతూ ఉన్నారు. మావాడైతే ఫుల్ అలసిపోయిండు. ఎందుకంటే నేను ఫోన్ పట్టుకొని నా చెయ్యి నొప్పిలేస్తుంది. అయినా సరే ఒక స్టిక్ కొనుక్కుంటే ఇప్పుడు నెక్స్ట్లో కనిపిస్తుంది కదా షాప్స్, ఎన్నో షాపులు మీకు అన్నీ చూపిస్తున్నాను. వీడియో దాదాపు ఒక 40 minutes వరకు అయితే ఉంటుంది అన్న. ఖచ్చితంగా చూడండి అన్న వీడియో, ఎందుకంటే మీరు కాశీ వెళ్తే అందరూ ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. ఇగో వీళ్ళు చూస్తారు కదా ఫ్రెండ్స్ అనుకుంటా, ముందల అక్క వాళ్ళు. ఈ షాప్ చూసినాం అంకుల్ ఏమో కొనుక్కుంటాం అనుకుంటా, కానీ మా దగ్గర క్యాష్ లేవు అంకుల్, రూమ్లోనే పెట్టొచ్చినాం. అయినా సరే పర్వాలేదు, అలాగే వెళ్తూ ఉన్నాము. వెళ్తున్నా మాకు ఈ రైట్ సైడ్లో ఏంటిది అది ఏం లేదు. మావాడు ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతాడు. చూస్తున్నారు కదా 2 మేకలు కనబడ్డాయి. ఆ మేకలను దాటుకుంటూ వెళ్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బట్టలు అనేది తక్కువ రేట్లలో అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా కాశీకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఇక చూసినాం కదా 2 కుక్కలు కొట్లాడుతున్నాయి రోడ్డు పక్కన. అయినా సరే వాటి పని వాటిదే, మన దారి మనదే అని సాగిపోతున్న మాకు ఎన్నో దుకాన్లు అడ్డమొస్తున్నాయి. ఇక్కడ ఉన్నమాట చెప్పాలంటే ఆలుగడ్డలతోనే అన్నీ చేస్తారు. ఆలుగడ్డ లేనిది కూర లేదు, ఆలుగడ్డ లేనిది అన్నం లేదు, ఆలుగడ్డ లేనిది ఏమీ లేదు. ఇక్కడ ఆలుగడ్డనే, ప్రతీది ఆలుగడ్డనే. ఆలుగడ్డ ఉంటేనే అన్నీ మొత్తం. నువ్వు ఏం తినాలన్నా ఆలుగడ్డ. నీకు ఆలు కర్రీ, ఆలు కుర్మా, ఆలు కర్రీ. ఉన్నమాట చెప్పాలంటే రైస్ కారం ఉండదు కూరలో. ఇక్కడ మనకు గణపతి హనుమాన్ రూపంలో ఉంటాడు. అట్లనే ముందరకు పోతే కనిపిస్తుంది కదా పబ్లిక్ ఏ విధంగా ఉన్నారో మొత్తం. కొన్ని ఈ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా ఏ విధంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ సందులో నుంచి. అంటే మేము వచ్చిన షార్ట్కట్లో మ్యాక్సిమంగా ఎంతమంది ఉన్నారు చూడండి మిత్రులారా. ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూపిస్తున్నాను మీకు షాప్స్ అవన్నీ. కానీ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇంత దూరం వచ్చినాం కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మా కష్టానికి ఫలితంగా మీరు ఒక సబ్స్క్రైబర్ చేసుకోవాలి, అంతకుమించి ఏమీ లేదు. ఇక చూస్తున్నారు కదా చిన్న సందులో ఉన్న దుకాణాల నుంచి ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్, బట్టల షాపుల నుంచి ప్రతి ఒక్కటి, చిన్న రోడ్ల మీద అమ్ముకునే వ్యక్తి నుంచి ప్రతి ఒక్క షాప్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో అయితే మనకు టెంపుల్ అయితే, మనం టెంపుల్కి ఆవరణలో ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. టెంపుల్కి దగ్గరగా ఒక ఎన్ని కిలోమీటర్లు, ఇంకా ఒక 1 కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నారు. అన్న నాలాగా యూట్యూబర్ ఉన్నట్టును గోపురం పెట్టుకున్నాను. మన దగ్గర గోపురం లేదు, అయినా పర్వాలేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గోపురం కొనుక్కొని వీడియోలు తీస్తాం. ఎట్లయినా సరే పర్వాలేదు. చూస్తున్నారు కదా షాపులు ఏ విధంగా ఉన్నాయో, పబ్లిక్ ఏ విధంగా పోతున్నారో చూడండి ఒకసారి. ఎంతో వీడియో అయితే చాలా పెద్దగా ఉందన్న, మీరు ఖచ్చితంగా చూడాలి. కాశీ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడొచ్చు. పబ్లిక్ అయితే ఫుల్ ఉందన్న ఇక్కడ. చూస్తున్నారు కదా మ్యాట్స్ ఏ విధంగా ఉన్నాయి. అన్న కొంటామనుకున్నారు కానీ కొనలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా మన బట్టలు తక్కువ రేట్లు అయితే ఉంటాయి. అంటే తక్కువ అంటే ఒక 100 రూపాయలు తక్కువ ఉంటాయి. అక్కడికి మన తెలంగాణకి అక్కడికి 100 రూపాయలు తక్కువ ఉంటాయి. కాశీ చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయన్న. ఇట్లనే ముందరకు పోతున్నాము. పబ్లిక్ చూస్తారు ఏ విధంగా బొమ్మల ముగేటోళ్ళు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఒక బిజినెస్ చేసుకుంటున్నారు. కొన్ని వేల మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇంత పబ్లిక్ ఎట్లా అంటే మన ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి నుంచి అయోధ్యకి నుంచి వెళ్తున్నారు. సాధువులు చూస్తున్నారు కదా స్వామీజీలు. అన్న ఏమేమో బొమ్మలు అమ్ముకుంటున్నాడు. ఇంకా ఇట్లా చిన్న చిరు వ్యాపారులు మన దగ్గర ఏ విధంగా ఉంటారో ఇక్కడ చిరు వ్యాపారులు, ఇక్కడ కూడా అలాగే చిరు వ్యాపారులు ఉంటారు. మావోడైతే మనం అన్నాడు, కానీ పైసలు ఇంటికాడ పెట్టొచ్చినాం నాన్న వారికి గమ్ముగాను. ఇక మా వాడు ఇలా ఒక అంకుల్ వచ్చిండు, బామ్ముడు మీకు బొట్టు లేదు బొట్టు పెట్టుకోను అన్నాడు. మావోనికి మంచిగా బొట్టు పెట్టినాక నాకు పెట్టానా అంటే మావాడు నాది వీడియో తీరా అంటే ఇంకా తీసినాక నాకు బొట్టు పెట్టినాక ఆ బొట్టు పెట్టుకున్నాక కొంచెం కొత్త వాతావరణం లాగా నాకు అనిపించింది. ఇంకా బొట్టు పెట్టుకొని ఆయన నమస్కారం పెట్టిన. ఆయన నుండి పైసలు లేను, స్వామి పైసలు లేవన్న, ఇంకా ఉన్నలే బాబు అన్నాడు. ఆ నుంచి అట్లనే పోయినాం. మావాడు అద్దాలు చూసుకుని స్టేటస్లో పెట్టుకుని. మావాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతిదీ స్టేటస్. నువ్వు చిన్న ఫోటో దిగు, ఏమన్నా దిగు, ప్రతిదీ ఏం చేసినా స్టేటసే పెడతాడు.
చూస్తున్నారు కదా, నడవడానికి ఫోన్ పట్టుకోవడానికి ఇక్కడ విధం లేదు. ఎందుకంటే మనం దొంగలకపోయినా మనకు ఫోన్ దొరికే అవకాశం లేకుంటుంది. ఇంకా అందుకే మనమేం పట్టించుకోము, మన ఫోన్ మన భద్రత, మన ఇంట్లో దేవుడు అనుకొని ప్రయాణిస్తున్నాము. ఇంకా అట్లనే ముందరకు పోతా ఉన్నాము. ఇప్పుడు దాదాపు వీడియో రన్నింగ్లో ఉండబట్టి 15 నిమిషాలు అయింది. 15 నిమిషాల నుంచి 15-20 నిమిషాల నుంచి మీకు వీడియో తీస్తూ పబ్లిక్ని చూస్తూ ఉన్నాను. కానీ మీకు అనిపిస్తుంది కదా షెడ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ షెడ్స్ షాప్స్ చాలా ఉన్నాయి. ఎంతో పబ్లిక్ ఉన్నారన్న. అసలు మీరు రావాలనుకుంటే ఈ కుంభమేళంలో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ ఈ సందుల్లో కానీ ఎక్కడో కానీ ఈ సందుల్లో ఏ విధంగా షాపులు అయితే ఉన్నాయో అన్న నడితే స్టేట్ అన్నాడు. ఈ సందులో ఏ విధంగా షాపులు ఉన్నాయో ప్రతిదీ అట్లానే ఉంటుందన్న. ఇది చిన్న చిన్న సందులు ఈ షాపులు, ఇవి ఎన్నో షాపులు ఉన్నాయన్న. అసలు చెప్పలేనన్ని షాపులు, చిన్న చిన్న వ్యాపారులు చిన్న చిన్న షాపులు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. అయినా సరే ఏమీ పర్వాలేదని సాగిపోతున్న మా ప్రయాణానికి ఇది కనిపిస్తున్నది. ఇది బాగుంది అన్నాడు. నా చిచ్చా బాగుందంటే ఒకటి ఇయ్యన్న, ఎంత అంటే 50 అన్నాడు. 50 ఇచ్చినాక 2 కప్పులు వేసుకొని నేను మా వాడు తిన్నాక ఈ షాప్లోకి పోయినాం. ఈ షర్టు బాగా అనిపించింది నాకు. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ షర్ట్ వేసుకున్నా దర్శనానికి కొనికి, ఇంకా దర్శనం కొని ఈ షర్ట్ వేసుకొని ఇది దర్శనం అయిపోయినాక గిట్ట మీకు చాలా లొకేషన్స్ అయితే చూపిస్తాను. మనకు షర్టు ఏ విధంగా అనిపిస్తుందో చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతిదీ పూలు లాకర్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా మనకు లాకర్స్ ఫ్రీ లాకర్ అని పెడతారు. కానీ ఫ్రీ లాకర్ అని పెట్టి మనం 150 రూపాయలు 200 పెట్టి ప్రసాదం తీసుకోవాలని చెప్తారు. ఆ ప్రసాదం తీసుకుంటేనే మనకు లాకర్ ఇస్తారు. చూస్తున్నారు కదా ఎంతమంది లైన్ ఉన్నారు. ఇప్పుడు తక్కువ ఉన్నారు మ్యాక్సిమం, ఎందుకంటే మేము తొందరగా వచ్చాం కాబట్టి మంది అయితే తక్కువ ఉన్నారు. ఇక కనిపిస్తుంది కదా దేవాలయం ప్రాంగణంలోనే మనకి షాప్స్ అయితే కనిపిస్తుంటాయి. ఈ షాప్లో అయితే మనము ఈ పూలతో పాటు ఈ ప్రసాదం అయితే తీసుకోవాలి. ప్రసాదం తీసుకుంటేనే లోపలికి మన ఫోన్లో అయితే పెట్టుకోవడానికి వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. పోలీస్ సిబ్బంది కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇక మేము అక్కడి నుంచి దర్శనానికి ఇంకా ఏదో విధంగా పెట్టాలని ఇట్లన్నా చేయాలని ఆ ఫోన్ ఒక లాకర్లో పెట్టి తీసుకున్నాక ఇంకా అక్కడి నుంచి బయలుదేరాలని ఫిక్స్ అయిపోయినాము. అక్కడి నుంచి బయలుదేరినాం ఆల్మోస్ట్. ఇక తమ్ముడు మాకు కనిపించిండు. తమ్ముడు చాలా వచ్చినప్పటి నుంచి ఒక కుక్కను కొడుతున్నాడు. వానైనా పట్టుకొని మాట్లాడుతాను తినలేదు. ఇక్కడ చూస్తున్నా కదా శివలింగాలు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయో. ఇంకా అన్న ఏంటివి పీచు మిఠాయిలు నేతి మిఠాయిలు ఎన్నో మిఠాయిలు ఉన్నాయి. కానీ ఈ మిఠాయిలు తిని వెళ్ళాలి అని అనుకున్నాను. దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. దర్శనం చూస్తున్నారు కదా, దర్శనం అయిపోయింది. చిచ్చా మా బొమ్మలుగా అన్నాడు. చిచ్చా మాత్రం బొమ్మలు లేవంటే వెళ్ళాడు. అయినా సరే లేలో అన్నాడు. ఒకటి తీసుకొని ముందర పిల్లానికి ఇచ్చేసినాము. మావాడు ఈ విధంగా అనిపిస్తాం. ముందు ఉన్నమాట చెప్పాలంటే గుళ్ళకు మనకు ఫోన్ తీసుకుపోయారు. ఫోన్ ఎందుకు తీసుకుపోయారంటే గుడి చాలా హిస్టారికల్గా ఉంటుంది. ఒక 4-5 దిక్కుల నుంచి పబ్లిక్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కాశీకి ఎంతో చరిత్ర అయితే ఉంటుంది. అంకుల్ చూస్తున్నారు కదా, అంకులు మన ఆంధ్రనంట. ఇక అనిపిస్తుంది కదా టెంపుల్ ఆవరణలు, టెంపుల్ ప్రాంగణంలో కానీ టెంపుల్లో కానీ ఒక్క ఫోన్ తీసుకుపోయారు. ఎందుకంటే లోపల ఉన్న విషయాలు కానీ ఎవరికి తెలియకూడదు అనే విషయంతో టెంపుల్ లోపలికి ఒక్క ఫోన్ తీసుకుపోయారు. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా హోటల్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయో. ఈ హోటల్స్ అనేవి చాలా ప్రిఫరెన్స్గా ఇక్కడ 55 రూపాయల నుంచి 500 వరకు ఫుడ్ అయితే దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా చలికి చాలామంది కూర్చుంటూ ఉన్నారు. మావాడు ఏమేమో చెప్తా ఉన్నారు కానీ అది మీకు వినపడదు. అయినా నేను చెప్తా ఉన్నాను కదా, ఇట్లనే పోతూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. కిందికోవాలి. ఇది ఇప్పుడు ఏడుకోతున్నామంటే మనకు గంగా హారతి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఈ గంగా హారతికి వెళ్ళాలంటే మన కొంచెం దూరం ఒక 150 మీటర్స్ 300 మీటర్స్ నడవాలి. నడిచినాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ శారీలు పబ్లిక్ చాలా అయితే ఉన్నారన్న. ఇక్కడ కిందికి పోతున్నా. అట్లనే కిందికి పోయినాక మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటిది మా ఓడేమో అంటున్నాడు, అయినా నాకు వినవలేదు. సరేలే అని ముందుకు పోతూ ఉన్నా. చూస్తున్నారు కదా ఈ ప్రాంగణంలోనే హారతి ఇస్తారు. మీరు చూస్తుంటారు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా స్టేటస్ పెట్టినా ఉంటారు చాలామంది. ఇక్కడే హారతి ఇచ్చేది ఇక్కడే గంగా హారతి అంటారు. కానీ మేము దర్శనం చేసుకొని వచ్చేవారికి ప్రాంగణం మొత్తం ఆగిపోయింది. అయినా పర్వాలేదు, అయినా మేము చూపిస్తాము. ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ 2 ఫోటోలు నుండి మాకు ఇన్స్టాగ్రామ్లో గిట్ట పోస్ట్ చేసిన. ఇన్స్టాగ్రామ్లో గిట్ట మీరు ఖచ్చితంగా చూడాలా, ఎందుకంటే దగ్గొస్తుంది. అయినా సరే పర్వాలేదు, మీకోసమని ఈ ప్రాంగణాన్ని మొత్తం చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ మన గంగా హారతి ఉంటుంది. మావాడు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. ఇక చూస్తున్నారు కదా ఈ ప్రాంగణమే గంగా హారతి ఇచ్చే ప్రాంగణం.
ఇక్కడ ఇక్కడే గంగారతి ఇస్తారు. ఇక్కడ మనకు చాలామంది ఉండేవాళ్ళు, కానీ 7:30 వరకు మనం వచ్చేవరకు చాలామంది చూస్తున్నారు కదా. పడవలు, ఎన్నో పడవలు ఉంటాయన్న. ఇప్పుడు నైట్ టైం కాబట్టి మనకు కనిపిస్తలేదు, మార్నింగ్ ఖచ్చితంగా మీ అందరికీ చూపిస్తాను. ఎందుకంటే పడవల్లోనే ఉంది మనకు అసలైనది. పడవల్లో చాలామంది బోట్లు, ఇక్కడ బోట్ల ద్వారా ఎంతోమంది బతుకుతూ ఉన్నారు, ఎంతోమంది ఈ ప్రాంగణంలో బతుకుతూ ఉన్నారు. ఇక చూస్తున్నారే కింద గిట దీపాలను వదులుతూ ఉన్నారు. ఈ ప్రాంగణంలోనే హారతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకు అట్లనే ముందరకు పోతూ ఉంటే మనకు ఏం కనిపిస్తూ ఉందంటే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఏంటంటే అన్న, మన ఏం పేరు అంటే అన్న పేరు తెలియదంట. అన్న మన స్టక్ అయి ఉంటాడు అన్న, గోల్డెన్ మ్యాన్ అయి ఉంది పేరు అన్నది. అన్న ఇన్స్టాగ్రామ్ గిట్ట అవన్నీ ఉన్నాయి. మనం గిట్ట అన్నకి సపోర్ట్ చేసినాం, మన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు అన్నకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలని అనుకున్నాము. బయటికి వెళ్ళే ప్రాంగణంలో మాకు ఎన్నో కనిపించాయి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ చూడండి ఏ విధంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా షాపులు ఏ విధంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా బోర్డులు కానీ డిజైన్లు కానీ ఇవన్నీ బొమ్మలు. ఇగో దీన్ని చక్రము, ఇవన్నీ ఇట్లా డిఫరెంట్ టైప్. ఇంకా మనం మార్నింగ్ వ్యూకి వచ్చేవారికి ఇక చూస్తున్నారు కదా ప్రాంగణం. ఇది మన ఏంటంటే ఇక్కడ మనకు మణికర్ణిక కాకుండా హరిశ్చంద్ర ఘాట్. ఇది హరిశ్చంద్ర ఘాట్లో మన శివాలను ఏ విధంగా కాలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇప్పుడు అనుక్షణం సెకండ్కి ఒక మన శివాన్ని అయితే కాలుస్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా భయంగా అనిపించింది. ఎంతోమంది దీనస్థితిలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని పోగొట్టుకొని. ఇంకా చూసిన కట్టెలు ఏ విధంగా అనిపిస్తుంది. ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇంకా మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది, అది ముందలైతే ఉంటుంది. దాన్ని చూపించే విధంగా మీకు ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను. అక్కడ గుడి ప్రాంగణం ఏ విధంగా ఉందో మీ అందరికీ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని హరిశ్చంద్ర ఘాట్ అంటారు. తర్వాత ఇక్కడ నుంచి మేము ఒక బోట్ ఎక్కాలనుకున్నాము. ఆ బోట్ ఎక్కే క్రమంలోనే బోట్ అన్నని మాట్లాడుకున్నాము. పబ్లిక్ చూస్తున్నారు కదా మేము ఎక్కిన బోట్లో ఏ విధంగా ఉన్నారు. అలా వెళ్తున్న మాకు మావుడు పక్కలో ఉన్నాడు. మాకు బ్యాగులు ఇస్తారని అన్నారు వేసుకోవడానికి. అయినా సరే బ్యాగులు ఇచ్చింది ఇక్కడ ఆల్రెడీ. మావాడు పాగలైపోతున్నాడు. ఫస్ట్ టైం చికెన్ వీడు లక్ష్మణ్ మా ఫ్రెండ్. చూస్తున్నారు కదా కాశీ ప్రాంగణం, బోర్డు ప్రాంగణం ఏ విధంగా ఉందో. ఇలా ప్రయాణిస్తున్న పడవలు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయో. ఎన్నో పడవలు ఉన్నాయన్న, అసలు చెప్పడానికి రాదు. ఎన్నో తిరుగుతూ ఉన్నాయి. ఇంకా అట్లా తిరుగుతున్న మాకు ఇంత పబ్లిక్ మొత్తం బోర్డు ఫుల్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో అనుకుంటే మెల్లగా ఇంకా స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసినాక ఇంకా మెల్లగా ముందరికి కదులుతూ ఉన్నాము. కదిలినాక మాకు కనిపిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్తే వ్యూ మాత్రం వేరేలాగా అనిపించింది అన్న. ఎందుకంటే ఫుల్ చలి అసలు. ఒక్క చలికి అయితే నా గొంతు పోయింది. ఇంకొకటి ఏంటంటే అసలు వేరే. ఇక చూస్తున్నాడు మా వాడు స్టిల్లు ఇస్తున్నాడు ఫోటోలకు. అయినా సరే 2 ఫోటోలు కొట్టినా, వాడు ఇంక స్టేటస్ పెట్టుకోలేదు, వాని ఇష్టం. ఇంకా చూస్తున్నారు కదా ఈ అన్న ఫస్ట్ టైం వచ్చినట్టు కాశీకి. ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోతున్నాడు. వాళ్ళ డాడీ అనుకుంటా ఇంకా ఫోటోలు దిగుతూ ఉన్నాడు. ఇంకా ఫ్యామిలీ చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు. ఇక చూస్తున్నాడు పడవలు. ఇక్కడ పడవకు 50 రూపాయలు 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇంకా పడవ ఎక్కినాక మేము ఆ పడవని కదులుతూ ఉంది. చూస్తున్నారు కదా పడవ మెల్లగా కదిలింది ఒడ్డు నుంచి కదిలినాక అట్లనే ముందరకు పోతూ ఉన్నాము. అన్న దిగుతున్నాడు. ఒక అన్న దిగిండు, మళ్ళీ ఎక్కిండు. ఎందుకు ఎక్కిండో ఆయనకే తెలుసు. ఇంకా కదులుతుంది పడవ. కదిలిపోయింది. కదిలిన సగం దూరంకి ఏ విధంగా కనిపిస్తుంది, పెద్ద పడవ ఉంది పక్కన, ఏదో పెద్ద పడవలాగా అనిపిస్తుంది. దాంట్లో చాలామంది ఉన్నారు. మనతో బడ్జెట్ తక్కువ కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మన చిన్న పడవలో చిన్న ఆనందం. అలా పడవలో వెళ్తున్న మాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. చూస్తున్నారు కదా ప్రాంగణం, కాశీ ప్రాంగణం ఏ విధంగా ఉందో. మిత్రులారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎన్నో పడవలు ఉన్నాయన్న, దాదాపు కొన్ని వేల పడవలు ఉన్నాయి. వీళ్ళైతే చాలా ఎగ్జైట్మెంట్ అవుతారు అప్పటి నుంచి. అక్కగిడ ఫోటోలు తీస్తుంది ముందర నుంచి. అయినా సరే ముందుకు వెళ్తూనే ఉన్నాం. పడవ వెళ్ళింది ముండలకి, అట్లనే పోతున్నాము మేము కూడా. చూస్తున్నారు కదా ఎన్నో పడవలు, ఎంతోమంది బోర్డుని ఎంజాయ్ చేస్తూ సాగుతున్నారు. మావాడు ఇప్పుడు ఏం చేశారంటే డబ్బులు ఇడుస్తారు. చూస్తున్నారు కదా పడవ ప్రాంగణం, పడవ చుట్టుపక్కల పక్షులు ఏ విధంగా ఎగురుతూ ఉన్నాయో. ఎగిరిన పక్షులు చాలా అద్భుతంగా అనిపించినాయి. ఇంకొకటి ఏంటంటే ఇక ఏంటిది, ఇది ఏమీ లేదు, పైసలు అడుగుతున్నాడు ఆయన పైసలు అడిగితే దిగినాక ఇస్తామని చెప్పిన. అట్లనే ఇక పోతూ ఉన్నాం. వెనకాల పబ్లిక్ ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఎంతో దూరం, దాదాపు కొంచెం కాశీ నుంచి సగం దూరంకి అయితే వచ్చాము. మా వాళ్ళు అయితే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. వీడు అయితే ఫోటో దింపంటాడు మా వాడు. ఇంకా చూస్తున్నారు కదా కాశీ ప్రాంగణం బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉందో. మిత్రులారా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మా ఊరు చేతిలో ఉన్న ఒరిజినల్ నోట్లు అనుకున్నాడు, డమ్మీ నోట్లు ఇవి ఇట్లా ఎగ్గిండు. వాడు ఎగ్గేవారికి వాడు నిజంగానే పాగలేని పక్కకి ఇచ్చాడు. వాడికి హుషారు ఉన్నాడు. మా వాడు నెత్తి కిరాకైంది. ఇక
అక్కడ నుంచి అట్లనే పోతుంటే చూస్తున్నారు కదా ప్రాంగణం అంతా ఏ విధంగా కనిపిస్తూ ఉందో. కాశీలో పడవ ఎక్కాలంటే కూడా 50 రూపాయల నుంచి 500 వరకు అయితే ఉంటుంది. ఎవరి ఇష్టపరకంగా వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే పడవ తక్కువ నుంచి ఎక్కువ వరకు అయితే పడవ అయితే ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా ఏ విధంగా వ్యూ కనిపిస్తుందో. ఇంత మంచి వ్యూని మీకు చూపిస్తున్నాను అంత దూరం నుంచి వచ్చి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న. పక్షులు చూస్తున్నారు కదా ఏ విధంగా తిరుగుతూ ఉన్నాయో. అన్నా 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 అంటే మీరు పడవ ఎట్లా పోతుంది, వీళ్ళు స్పీడ్గా పోతున్నారు అబ్బా పడవలో. కానీ మా పడవ మెల్లగా పోతుంది. ఎందుకో తెలుసా, మా దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు, 50 మందికి పైగా ఉన్నారు, అందుకే మా పడవ స్లోగా పోతుంది. ఇంకా అయినా సరే పక్షుల వ్యూ బాగుందని మావాడు ఫోటో కొడుతూ ఉన్నాడు. అక్కడ నుంచి ఫోన్ గిట పడ్డదనుకో ఎవ్వడు హాడు ఎవడు తీయడు అని మావాడికి చెప్పిన. అయినా మావాడు ఇంటలేడు, అద్దాలు పెట్టుకున్నాడు, వంగిపోయిన అద్దాలు, అయినా గిట పట్టించుకోలేడు. సరేలే అని అట్లే ముందరకు పోతా ఉన్నాం. చూస్తున్నారు కదా కాశీపురం దూరం నుంచి ఇంత మంచి వ్యూని మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న. ఎందుకు అంటే తెలుసా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇటువంటివి ఎన్నో చూపిస్తా అన్న. సబ్స్క్రైబ్ చేసుకున్నావా కామెంట్ చేయన్నా ఖచ్చితంగా. నా ఇంత దూరం వచ్చి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూస్తున్నా నాకు ఏ విధంగా అనిపిస్తుందన్నా. చిచ్చా అయితే అసలు ఇంటర్వ్యూ చూసినా పడవ ఏ స్పీడ్గా పోతుందో, స్పీడ్గా పోతుంది పడవ అవతలకి. కానీ మాది స్లోగా పోతుంది, ఎందుకంటే మా దాంట్లో పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. చూస్తున్నారు కదా. అట్లనే మణికర్ణిక ఘాట్ అది. అక్కడ నిరంతరం శవాలు కాలుతూనే ఉంటాయి, సెకండ్కో శవం కాలుతూనే ఉంటుంది. ఈ ప్రాంగణాన్ని మీకు చూపించడానికి మేము ఒడ్డుకైతే చేరుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మ్యాక్సిమం మేము పడవలోనే అయితే ఉన్నాము. మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే దిగబోతున్నాము. అక్కడ దిగినాక మీకు వ్యూ ఏ విధంగా ఉందో మొత్తం చూపిస్తాను చూడండి. ఎందుకంటే చాలామంది వచ్చుంటారు కానీ వీడియో తీసారు. మీరు రాకపోయినా నా వీడియో చూస్తే మీరు వచ్చినట్టుగానే మీకు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ముందు పడవ, మన బాస్ జెండాతో పడవలు అయితే ముందు కదులుతూ ఉన్నాయి. ఎన్నో పడవలు అయినా చెప్పలేము. పడవలను లెక్క పెడదామంటే టైం సరిపోదని ఆగిపోయినాం. అయినా సరే మా వాడు లెక్క పెడతా అన్నాడు. ఇంకా లెక్క పెట్టి లెక్క ఎంత అయిందో మాకు చెప్పేవరకు ఇంకా మనకి చుక్కలు కనిపిస్తాయని ఇంకా అయినా పట్టించుకోలేదు. అట్లనే మేము ముందరకు పోతూ ఉన్నాము. పడవ మెల్లగా మన ఏడికంటే ఒడ్డుకు చేరుకుంటూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ పడవలో ఏ విధంగా. మాది కొంచెం స్లో ఉంది పడవ, ఎందుకంటే వీఆర్ మిడిల్ క్లాస్ బ్రో. మనం తక్కువ బడ్జెట్లో ఏడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనం డబ్బు అనేది వేచించి తక్కువ ధరలో వెళ్తాం కాబట్టి ఈ విధంగా వెళ్తూ ఉన్నాము. ఇక ముందుకు పోతూ ఉంటే ఇక కనిపిస్తుంది పెద్ద షిప్ కనిపిస్తుంది. పక్కల కన్ను మేరలో మొత్తం పడవలే. ఆ పడవలను చూస్తూ మనం కదులుకోవచ్చు. ఇక చూస్తాను కదా సినిమాలో చూసిన బోర్డులాగా కనిపిస్తుంది. ఆ బోర్డు కనిపిస్తుంది కదా, అదే మణికర్ణిక ఘాట్ కనిపిస్తుంది. చూసినావా అక్కడనే నిరంతరం శివాలు. మాకు అక్కడికి వెళ్ళడానికి మా వాడు ఒకడు బెదురుకున్నాడు. ఎందుకంటే శివాలను కాల్చడం చూడడం అంటే అది మాటలు కాదు. అయినా సరే ఇంకా ఉండలే అని ఇంకా ఖచ్చితంగా వీడియో తీయాలని కొన్ని వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే నాకే స్ట్రగుల్ లాగా అనిపించింది. మెల్లగా ఒడ్డుకు చేరుకుంటూ ఉన్నాము. ఒడ్డుకు చేరుకున్న ప్రాంగణంలో కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా మనకు పడవలు కనిపిస్తూ ఉన్నాయి. ఒడ్డుకు చేరుకుంటూ మెల్లగా ఇంకా అట్లనే మెల్లమెల్లగా ఒడ్డుకు చేరుకుంటుంది మా పడవ ఒడ్డుకు చేరుకున్న క్రమంలో మేము దాన్ని దుంకి మీకు అవతల ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా చూపిస్తాము. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఎందుకంటే ఇటువంటి ప్రాంగణాలు ఎన్నో చూపిస్తాము. మిత్రులారా చూస్తున్న వాళ్ళకే చెప్తున్నా, ఇక్కడ చూస్తున్నారు కదా అడుగడుగున టెంపుల్స్, అడుగడుగున కాశీపురం. ఇది దాదాపు 600 ఏళ్ళ నాటి కాశీపురం. ఈ చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది మిత్రులారా. కానీ మీకు చెప్పడం కంటే నేను చూపించడమే బెటర్ అనుకుని ఈ విధంగా వీడియోలు చేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా ప్రాంగణం, ఆలయం, మనకు ఆలయం అవతల సైడ్ ఉంటుంది. ఇగో ఈ విధంగా వ్యక్తులు కనిపిస్తుంది కదా ఇక్కడ టెంపుల్ కనిపిస్తూ ఉంది. టెంపుల్ నుంచి అట్లనే ముందరకు పోతూ ఉంటే ఇగో మనకి ఏంటిది గుడిలాగా ఉంది. ఈ గుడిలోకి ఖచ్చితంగా పోవాలని నిర్ణయించుకున్నా. ఆ గుడిలోకి పోయినా కానీ ఆయన కెమెరా అతను తీయలేకపోయాడు. ఇంకా అయినా పర్వాలేదని ఇంకా ఎట్లన్నా వీడియో తీద్దామని ఆలోచిస్తున్నా. ఇంకా తీసిన అంతా తిట్టిన. ఇంకా 2 నిమిషాలు తిట్టిన. ఇక సరేలే చిచ్చా స్వామి తప్పైంది అది ఇది అని చెప్పినా. అయినా సరే స్వామి పట్టించుకోలేడు. ఇంకా అట్లనే ముందరకు పోయినా. ఇంకా బయటకు వచ్చిన ఇంకా ఫోను వీడియో తీయని ఇంకా రాలేదు. ఎందుకు తెలుసా, ఆయన తిట్టిండు కాబట్టి. ఆ గుళ్ళ నుంచి అట్లనే బయటకు వచ్చినాక చూస్తున్నారు కదా రాయి ఎట్లా కనిపిస్తూ ఉందో ప్రాంగణం మొత్తం. అసలు సూపర్గా అనిపించింది. లోపల చిన్న గుడి చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదే మణికర్ణిక ఘాట్. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్నో కిరాణా షాపులు, ఎన్నో షాపులు, ఏం పెట్టుకున్నా బతుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మణికర్ణిక ఘాట్. ఇక్కడ నిరంతరం శివాలను కాలుస్తూనే ఉంటారు మిత్రులారా. ఇగో ముందు ఒక దేవాలయం కనిపిస్తుంది కదా, ఇదే ఆ దేవాలయం. ఇంకో దేవాలయం పక్కనే మనకు మణికర్ణిక ఘాట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ కట్టెలు కొనుక్కొని అక్కడ శివాలను కాలుస్తూ ఉంటారు. ఈ ప్రాంగణంలోనే మనకు
చాలామంది రావడానికి బెదురుకుంటారు ఈ ప్రాంగణానికి. ఎందుకో తెలుసా, భయం అవుతుంది చాలామందికి. ఇక్కడికి వచ్చి చాలామంది మన జీవితం ఏంది, నువ్వు ఎన్ని పైసలు సంపాదించుకున్నా, ఎన్ని ఎన్ని డబ్బులు కూడబెట్టుకున్నా లాస్ట్కు కాలాల్సింది నీ కట్టే అని ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకో తెలుసా, నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని కార్లు తిరిగినా, ఏం చేసినా ఖచ్చితంగా చావు అనేది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా, అక్కడ శివాలను అయితే కాలుస్తూ ఉన్నారు. ఇంకా నాకు అక్కడ ఎక్కువసేపు ఉండబుద్దిగా అయితలేదు, అందుకే బయటికి వచ్చిన. ఇక చూస్తున్నారు కదా మణికర్ణిక ఘాట్ ప్రాంగణంలో, ఇది ప్రాంగణంలో ఇక చూస్తున్నారు కదా పబ్లిక్ ఏ విధంగా కనిపిస్తూ ఉన్నారో. మిత్రులారా, మీరు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇంత దూరం నుంచి వచ్చి మీకు ఇంత మంచి లొకేషన్ చూపిస్తున్నా, కానీ ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అట్లా మా వాళ్ళు అందరం తప్పిపోయినాం ఇంతసేపు, మళ్ళీ మా అందరం కలిసినాం, అట్లనే ముందరకు పోతున్నాము. ఇక్కడ మెయిన్గా కాశీకి ఎవరెవరు వస్తారో తెలుసా, తల్లిదండ్రులను తోలుకొని వస్తారు. అటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి నాకు కనిపించాడు కాశీకి వెళ్ళినప్పుడు. ఆ వ్యక్తి ఫోటోను, ఆ వీడియోనిగో ఈయన అన్న అన్న హాయ్ అని చెప్పిన అన్న విచిత్రంగా చూస్తున్నాడు. అయినా అని ముందరకు పోతుంటే మీకు ముందర కనిపిస్తున్నా చూపిస్తా ఉన్నాను. వెనకే పోతుంటే మళ్ళా చిచ్చా వస్తాడు. ఆ చిచ్చా ఏదైతే అంకులే. ఈ అంకుల్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపించబోయే అతను వాళ్ళ తల్లి అంట. అతను తల్లిని ఒక్కడే ఇద్దరే వచ్చారంట. నాకు చాలా హైలైట్ అనిపించింది. ఎందుకంటే తల్లి ఈ రోజుల్లో తల్లిని అంత దూరం తీసుకురావడం అనేది బ్యాట్సాప్ అనిపించింది. ధన్యవాదాలు అంకుల్ అని చెప్పిన. అక్కడ నుంచి సందులో నుంచి వెళ్తూ ఉన్నా కాశీపురంలో అసలైన సందులు ఇవి. కుక్క ఊకే ఇరుకోయిన దేవుడు, కుక్క కూడా శివుడు వాహనం అని ఏదో అంటారు, ఇంకా శివుని దగ్గర ఉంటాయని. అట్లా మనం కూడా ప్రతిదీ గౌరవిస్తాము. చూస్తున్నారు కదా గల్లీలో ఏ విధంగా ఉందో. ఇక్కడ పోలీస్ సిబ్బంది, అనువనువున పోలీస్ సిబ్బంది ఉంది. ఇక్కడ కాలు చేతులు గుంజుతున్నాయి నాకు, అయినా సరే మీకు లొకేషన్ చూపిస్తూ ఉన్నాను. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా ఈ ప్రాంగణంలో వెళ్ళాలి. ఇట్లనే నడుచుకుంటూ పోతుంటే మనకు రోడ్ వస్తుంది. ఆ రోడ్డు దాటినాకనే మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇగో సందులు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడ ఏమేమో కొంటూ ఉన్నారు పబ్లిక్, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా డిజైన్ చేస్తారో స్వామిది బొమ్మ. అయినా సరే పర్వాలేదు, పబ్లిక్ అంతా ప్రాసిక్యూట్. కాశీనగరంలో సందులు ఏ విధంగా ఉన్నాయో చూడండి మిత్రులారా. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఒక కామెంట్ అనేది చేయండి. ఎందుకంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. పాండవ చూసిన సందులో ఏ విధంగా ఉందో. చిచ్చా అంటే పాన్ అంటే మన దగ్గర దొరికే పాన్లు సీరియల్లో దొరకవినా, ఓన్లీ స్పెషల్ పాన్లు దొరుకుతాయి. ఈ విధంగా కనిపిస్తూ ఉంది కదా. అట్లనే ముందరికి పోతూ ఉంటే మనకు సందుల్లో మనకు శివుని విగ్రహాలు, దేవుని విగ్రహాలు, అడుగడుగున స్వామీజీ విగ్రహాలు ఎన్నో. ఇగో ఉన్నంగా చెప్పాలంటే ఇక్కడ చీరలు అనేది చాలా తక్కువ రేట్లో దొరుకుతూ ఉన్నాయి. మావాడు ముందర కనిపిస్తుంది, బ్యాగ్ వేసుకున్నాం, మావాడే. ఇంకా మావాడికి ఏం అర్థమైతే లేదు. 2-3 ఫోటోలు తీయనట్టు తీసిన. అట్లనే ముందరకు పోతూ ఉన్నా. ఇట్లనే ముందరకు పోతూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది ఏది కాశీపురం గల్లీ. గల్లీ అంటే మనతో ఉన్న గల్లీ ఏ విధంగా ఉంటుందో చూడండి మిత్రులారా. ఎంత చక్కగా ఉందో. ఇగో ఇంకా ఇంత దూరం నుంచి వచ్చి మీకు ఇంత మంచి వీడియోని ఇవ్వాలనుకున్నాను. కానీ మీరు ఈ వీడియోతో నా సబ్స్క్రిప్షన్ పెరగాలని కోరుకుంటున్నాను. శివుని మనసారా కోరుకున్నాను. నా ఛానల్ ఇంకా మంచి స్థాయికి పోవాలి, ఇంకా మంచి మంచి దేవాలయాలను చూపించాలని ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక చూస్తున్నారు ఆలయ ప్రాంగణంలో ప్రతిదీ స్వీట్, పాలతో చేసిన స్వీటు, సమోసాలు, మొత్తం ఆలుగడ్డ ఉంటుంది. వీళ్ళు మనలాగానే ఫ్రెండ్స్ అనుకుంటా చూసుకుంటూ పోతున్నారు. అయినా సందులో ఇక్కడ పోవాలంటే ఇక్కడ పోవాలని చెప్పాను. ఇట్లనే పోతూ ఉన్నాము. ఇట్లనే పోయినాక మనకు ఎన్ని కిలోమీటర్లు, దాదాపు ఒక 2 కిలోమీటర్ వరకు. చాలామందికి మణికర్ణిక ఘాట్ చూడాలని ఉంటుంది. వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే కాశీకి వెళ్ళలేని వారు ఈ వీడియో చూసైనా తరిస్తారు. ఖచ్చితంగా వెళ్ళాలంటే మనకు దాదాపు మన ఖర్చులు ఏ విధంగా ఉంటాయంటే మనకు ట్రైన్ ఖర్చులు అనుగుణంగా ఒక 1 పర్సన్కి 8,000 రూపీస్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే మనకు ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్నీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రూమ్స్ కాశీలో రూమ్స్ అనేది 150 నుంచి 5,000, 10,000 వరకు రూమ్స్ ఉన్నాయి. కానీ మనం ఆశ్రమంలో స్టే చేసాం కాబట్టి వాళ్ళు మనకు మంచిగా అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా అన్న ఎవరినో పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు నేను వెనక్కి తిరిగి చూసినా కానీ ఎవరు లేరాడ. ఇంకా అట్లనే ముందరకు పోతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాండవులు కనిపిస్తూ ఉన్నాయి, కూరగాయలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లనే ముందరకు పోతే కాశీపురం ఏ విధంగా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి. సందులో నుంచి వెళ్తూ ఉంటే కాశీపురం అయితే కనిపిస్తూ ఉంది. ఇంతమైన అద్భుతాన్ని చూపిస్తున్న మీకు మీరందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మావాడేమో కొనాలనుకుంటాను కానీ ఏమీ దొరుకుతలేదు. పెద్ద గుడిలాగా అనిపించింది, ఏందో నాకేం అర్థం కాలేదు జరసేపు. అట్లనే ముందరకు పోయినాం. అట్లనే ముందరకు పోతే రైడ్ తీసుకున్నాం. ఆడ నుంచి రైడ్ తీసుకున్నాక ఒక మళ్ళీ గల్లి వచ్చింది. ఇక ఉన్నమాట చెప్పాలంటే గల్లీలు అనేవి చాలా ఉన్నాయి. ఎన్నో గల్లీలు తిరిగిన గిడ ఈ ప్రాంగణంలో
గల్లీలు అయితే చాలా ఉన్నాయి. ఎంతోమంది చూస్తున్నారు కదా, దాదాపు కొన్ని వేల మంది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చాలామంది అయితే ఉన్నారు ఇక కాశీలో. ఈ గల్లీలో పోంటి మనం రోడ్డు మీదకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఫైనల్గా ఇగో రోడ్డు మీదకి చేసుకుని లైన్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, లైను నిన్న తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నారు. అసలు కొన్ని ఒక 2 కిలోమీటర్స్ వరకు లైన్ ఉంది. ఇంత లైను చేయాలంటే మనకు చాలా కష్టమవుతుంది. మేము తొందరగా దేవుని దయ వల్ల మాకు తొందరగా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంక మేము రిటర్న్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. అక్కడి నుంచి చూస్తున్నారు కదా పబ్లిక్ ఏ విధంగా ఉందో, ప్రాంగణం ఏ విధంగా ఉందో, కాశీపుర గల్లీ చూసిన కదా లైన్లో ఎంతోమంది ఎంతో గంటలు గంటల సేపు నిలబడి ఆ కాశీపుర వాసి దర్శనానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా సరే లైట్లే అనుకొని అట్లనే ముందరికి పోతూ ఉన్నాము. పోతూ ఉంటే మాకు శవం కనిపించింది. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది నేను చూడబట్టి ఇప్పుడు 4వ శవం, సెకండ్కో శవం వెళ్తానే ఉంది. ఎందుకు అసలు ఎన్ని శవాలు తెలుసా, చాలా శవాలు చూసినప్పుడు మా ఊడు జర ఫీవర్ అయ్యాను. ఏమన్నా ఇంట్లో శవాలు కనిపిస్తూ ఉన్నాయని ఆలోచించుకుంటూ ప్రయాణిస్తున్నాం. మాకు అద్దాల షాప్ కనిపించింది. అది చిచ్చ దగ్గరకు అడిగినాము. ఇంకా మా వాడు నా ఫోన్ ఊగే ఇబ్బంది అవుతుందని ఒక సెల్ఫీ స్టిక్ ఇప్పించాను. చూస్తున్నాం కదా, ఆ సెల్ఫీ స్టిక్ తీసుకున్నాం. వెనకాల ఆయన షాప్ అయినతోనే తీసుకున్నాం సెల్ఫీ స్టిక్. ఇంక ఇట్లా పెట్టుకున్నాక కొంచెం బాగా అనిపిస్తుంది వీడియో బ్యాక్గ్రౌండ్లో కూడా. ఇంకా నేను చలి పెడుతున్నా, దుప్పటి కప్పుకున్నా, దుప్పటి కిందికి పడిపోతుంది. అది మీకు కనిపిస్తుందో లేదో నాకు చూడండి. ఇంకా అట్లనే ముందరికి పోతా ఉన్నాను. ఇంత దూరం వచ్చి మీకు ఇదంతా వీడియో చూపిస్తున్నా. నాకు మీ నుంచి కావాల్సింది ఒక కామెంట్ మాత్రమే. కాశీపుర గల్లీలో ఉన్న నేను మీకు అందరికీ లొకేషన్లన్నీ చూపిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ప్రతిదీ చూపిస్తున్నాను కాబట్టి నా ఫోన్లో ఛార్జింగ్ కింద పడుతుంది. అందుకే బ్యాగ్ను సర్దడం జరుగుతూ ఉంది. ఇంకా అట్లనే ముందరికి పోతూ ఉంటే మావోడు నిన్న కొన్న చెట్టు చాలా నచ్చింది అన్నాడు. సరేలే మామ బాగుందని 2-3 ఫోటోలు దిగుతా అని చెప్పిన. ఇంకా మావాడు సరేలే మా ముందరికి పంపా అన్నాడు. ఇంక అట్లనే ముందరికి పోతా ఉన్నా. ముందరికి ఎందుకులే మామ ఇంటికి పోదాం అన్నాడు. జై శ్రీరామ్ అని అంటాడు మావాడు. మేము ఇక్కడ జై జై శ్రీరామ్ అనుకుంటూ గల్లీలో నుంచి కాశీపుర గల్లీలో నుంచి బయటకు వస్తూ ఉన్నాము. ఇంకా ఫైనల్గా మీకు మొత్తం మ్యాక్సిమం కాశీ సగానికి సగం చూపించామని నేను అనుకుంటున్నాను. కొన్ని చూపించలేకపోవచ్చు, ఎందుకంటే మా దగ్గర అంత బడ్జెట్ లేక, ఎక్కువ బడ్జెట్ అంటే తిరగవచ్చు కానీ వెదర్ పడట్లేదు ఇక్కడ. బడ్జెట్ పెట్టుకొని రావాలి, ఎందుకంటే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని వస్తేనే ఇక్కడ ఎక్కువ చూడవచ్చు. ఇంకా దాదాపు ఈ టైంలో ప్రజలైతే చాలా ఎక్కువగా ఉన్నారన్న. ఎందుకంటే మనం కూడా ఆలోచించి వెళ్ళాలి. ఎందుకంటే పబ్లిక్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రతిదీ చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే ఫోన్లు, ప్రతి ఒక్క దగ్గర ఫోన్లు ఉండాలి. లేకపోతే ఒక తువాల కట్టుకొని అందరూ ఒక పాటుగా కుంభమేళంలో అయితే చాలా పబ్లిక్ ఉంది. అసలు విచ్చల వీడియో పబ్లిక్. దాన్ని ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇంకా ఇది ఎంట్రన్స్లో ఇంకా మనకు ఇగో ఈ చూస్తున్నారు కదా, దాదాపు 3 కిలోమీటర్ల వరకు లైన్ చూస్తున్నారు కదా. ఈ రైట్ సైడ్లో ఉన్నది లైను. అట్టి మా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన లైను, దర్శనానికి వెళ్ళే లైన్ ఎంత పెద్దగా ఉందో అయినా చూస్తున్నాం కదా. ఇక్కడ ఆటోలు ఎక్కి ఇంకా మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఫైనల్గా మీకు చూపిస్తున్న వ్యూ ఇదే మన కాశీపురం గల్లీ వాడ ఏరియా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ షాప్లో ఒక చీర అయితే కొనుక్కున్నాను. ఎందుకంటే మా అమ్మకు ఇంత దూరం వచ్చినా కాబట్టి ఏదన్నా ఒకటి తీసుకెళ్ళాలని. చిచ్చాను అడిగిన, చీర ఎంత చిచ్చా అంటే చిచ్చా ఉండి 500కు ఒకటి అన్నాడు. మావోడు ఉండి ఫస్ట్ 1500 అన్నాడు. తర్వాత మావాడు నుండి 1000కి 2 అన్నాడు. సరేలే అనుకున్నాం. సరేలే అని 1000కి 2 చీరలు తీసుకున్నాం. చీరలు తీసుకున్నాక అట్లనే బయటకు వచ్చినాం. బయటకు వచ్చి టిఫిన్ చేసినాం. మీరు కనిపిస్తుంది ఈ హోటల్ బ్యాక్ సైడ్ కాదు, ఇంకో సైడ్ ఉంటుంది. ఆ సైడ్లో టిఫిన్ చేసి బయటకు వచ్చినాం. మా వాళ్ళకి ఫోన్ కొడుతూ ఉన్నాం. మా వాళ్ళు తప్పిపోయిండు. డైరెక్ట్ ఏం చెప్పినామంటే వాళ్ళకు డైరెక్ట్ స్టేషన్ కాడికి రా నాయన అని చెప్పినాం. సరేలే వస్తామని చెప్పినాం. ఓకేలే అని ఇంకా మేము మెల్లగా బ్యాగ్ తీసుకొని ఆ నుంచి బయలుదేరిన మీకు వానికి కనిపిస్తుంది కదా ఏ విధంగా షాపులు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న దుకాణాలు. ఫైనల్గా ఎన్నో షాపులు, ఎన్నో దుకాణాల మధ్యన కాశీ ప్రయాణం ఆగింది మాది. ఫైనల్గా ఒక రోడ్డు మీదకి అయితే చేరుకున్నాము. ఈ రోడ్డు మీదకి చేరుకున్నప్పుడు ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి ఆటోలు రావాలన్నా చాలా డబ్బులు అయితే అడుగుతున్నారు. ఫైనల్గా మాకు ఒక రిక్షా అతను సడన్గా రావడం జరిగింది. కనిపిస్తుంది ముందర వస్తున్న చిచ్చానే, ఆయననే అడిగినాము. కిట్నా అంటే 150 అన్నాడు. మేము సరేలే చిచ్చా అని ఇట్లా ఎక్కినాం. ముందర బ్యాగులు పెట్టుకున్నాం, అంత ఎక్కినాక ఇంకా నేను గిట్ట మెల్లగా కూర్చున్నాం. చిచ్చా అంతా సెట్ చేసిండు, ఎక్కండి అన్నాడు. ఎక్కినాం, బ్యాగ్ పెట్టినాం, కూర్చున్నాక రిక్షా తొక్కుతూ ఉన్నాడు. ఇంత కష్టపడుతున్నాడు చిచ్చా. అందుకే చిచ్చా నాకు ఎట్లా అనిపించింది అంటే ఇంత ట్రాఫిక్లో అసలు ఈ రిక్షాని తొక్కడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇగో చూస్తున్నారు కదా పబ్లిక్ గిట నేను సెల్ఫీ స్టిక్ పెట్టేవారికి షాక్ అయి చూస్తున్నారు. అయినా సరే పర్వాలేదని మన వీడియో అయితే ఆపుతాము. ఏమైనా సరే ఏమైనా కాకుండా వీడియోని అయితే ఆపమని చెప్పాము. అయినా సరే అట్లనే ప్రయాణిస్తున్న మాకు
ప్రశ్నించే వ్యక్తులు దొరుకుతూ ఉన్నారు. అంటే ప్రశ్నించే వ్యక్తులు అంటే ఇంకా ట్రాఫిక్లో కనిపిస్తుంది కదా, ఈ ట్రాఫిక్లో ఇంకా మీకు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఏమంటారంటే ఏం చేస్తున్నావు బాబు అని అంటారు. ఏం చేస్తాం, మనం వీడియో తీస్తాం, ఏం చేస్తాం, యూట్యూబ్లో పెడతామని చెప్పినాం. అట్లా అని అట్లనే పోతున్నా చూస్తున్నారు కదా. మన కాశీ పోకన్నా ముందు అంటే పోకన్నా అంటే గుడికి ఒక 1.5 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఏ విధంగా ఉందో ఇక చూస్తున్నారు కదా. అడుగడుగున టెంపుల్స్ ఉంటాయి, అడుగడుగున గుడులు ఉంటాయి, అడుగడుగున అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి ఏది లేదు అని ఏమీ లేదు, ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఒక్కరూ కాశీకి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రావెల్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని ఇంకా చూస్తున్నారు కదా. రిక్షాలు మెయిన్గా రిక్షా దొక్కే వాళ్ళు ఉన్నారు. రొట్టెలు తింటారు, రిక్షాలు దొక్కుతారు, రొట్టెలు తింటారు, రిక్షాలు దొక్కుతారు. ఇంకా రొట్టెలు తిని ఈయన ముందర కనిపిస్తుంది కదా బాయ్, మెల్లగా మన దిక్కు చూస్తాడు. మెల్లగా ఏందబ్బా నేను కొన్ని చూస్తాడు. చిచ్చాగిడ చలి పెడుతున్నట్టుంది, దుప్పటి మొత్తం కప్పుకున్నాడు. అయినా సరే ట్రాఫిక్ చూస్తున్నాడు కదా, అంకుల్ పాగలవుతున్నాడు. ఈయన చూడరు కానీ ఇంకా నెక్స్ట్ దానిలో ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, రాగండి. ఇట్లనే చూస్తుండు, నీకు చూపిస్తావాలని ఇట్లనే పోతూ ఉన్నా. మాకు రిక్షా అతను చెప్పిండు ఈ నుంచి ఇంకా కొంచెం దూరం పోయేది ఉంటుంది, చాలా దూరం ఉంది అది దాని అట్లా చిచ్చా అది ఇదని ఎక్కినాం. ఎక్కి అట్లనే నడుచుకుంటాను. ఒకసారి దుబ్బుతున్నాడు, ఒకసారి చేస్తున్నాడు. ఇంక చిచ్చా కష్టం చూసి నాకు బాధ అనిపించింది. ఎందుకంటే చిచ్చాకు 150 అన్నాడు కాబట్టి 200 ఇవ్వాలని అనుకున్నాము. వాడు ఉండి అదే సరే ఇట్లానే ఏదమ్మా అన్నాడు. ఇంక అంకులే మాకు వచ్చింది. క్యాకర్రా బాబు అన్నాడు, వీడియో నిక్కాలరా అన్నాం. ఏం చేస్తావు బాబా, యూట్యూబ్ మీద రక్తే చిచ్చా అని చెప్పిన. ఇట్లానా బాబు అన్నాడు. సరే వెళ్ళొస్తా అన్నాడు. సరే వెళ్ళు చిచ్చా అన్నాడు. ఓకే బాయ్ అన్నాడు. ఇక చూస్తున్నాడు కదా మా చిచ్చా రైకిల్ ఏ విధంగా ఎంత కష్టపడుతున్నాడు. కష్టపడి ఎంత కష్టపడతావు చిచ్చా, ఎంత ట్రాఫిక్లు ఎట్లా దొక్కుతున్నావు, ఎంత స్పీడ్గా పోతుంది బండి మీద. మెయిన్గా ఇక్కడ రిక్షాలు ఆటోలు ఉన్నంత పలంగా ఏదైనా నడుపుకోవచ్చు. రిక్షాలు ఎక్కువ దొక్కుతూ ఉన్నారు, రిక్షా దొక్కుతున్నారు. ఇక కనిపిస్తుంది కదా ఈడమైన రిక్షాలు. కష్టపడి తొక్కేటోళ్ళు, కష్టపడి పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మన దగ్గర కష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ రిక్షా ఇంత దూరం తొక్కడం అంటే మామూలు విషయం కాదు అని నాకు అనిపించింది. ఫైనల్గా ప్రయాణిస్తున్న నాకు ప్రభిస్తున్నలో మీకు నెక్స్ట్ మన వీడియోలో ప్రయాగ్రాజ్ వీడియో చూపించబోతున్నాను. ప్రయాగ్రాజ్ వీడియో చాలా పెద్దగా ఉంది, స్టోరేజ్ కూడా ఫుల్ అయింది కాబట్టి నా ఫోన్లో అన్నిట్లో. అందుకే కొంచెం ప్రయాగ్రాజ్ వీడియో కొంచెం లేట్ అయితే అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ నన్ను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మిత్రులారా, మేము ఇంకా ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా ఈ ప్రాంగణంలో వెళ్ళినాక ఇక కొంచెం దూరం ఉంటుంది ఇంకా రైల్వే స్టేషను. రైల్వే స్టేషన్కి పోయినాక ఇంకో విషయం చెప్పాలంటే రైలు లేకుండా మా దగ్గర. రైలు లేకుంటే మేమేం చేసినాం, మళ్ళీ రిటర్న్ అయిపోయినాం వేరే స్టేషన్కి పోయి అక్కడి నుంచి ఎక్కినాం. చిచ్చాయిడ ఆపినావు. ఎందుకు ఆపినావు చిచ్చా అంటే గుట్కా కాదు పాన్ తింటా బాబు అన్నాడు. అట్లా నా చిచ్చా పాన్ కలప అన్నా. పాన్ వేసుకున్నాడు. ట్రాఫిక్ జామ్ అయింది. నేను ఇంకా నాకు చలి పెడుతుందని షటర్ గట్టిగా కట్టుకున్నా. ఆన్ నుంచి అట్లనే బయటికి పోతుంటే థ్యాంక్ యూ అని చెప్తున్నా ఒక ఆయనకు, ఎవరికో కాదు ఈయనకే. ఎందుకు చెప్పని, ఎందుకంటే ఇంత కష్టపడి నడిపిండు కాబట్టి చిచ్చాకు అగ్గించుకొని ఒకటి సెల్ఫీ చెప్పిన. ఇంకా ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. వారణాసి రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది కదా. ఫైనల్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.